రాధ అయితే తన ఫ్రెండ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి శ్యామ్ సార్ ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. శ్యామ్ సార్ నిన్న గ్రీన్ కలర్ శారీ కట్టుకుని వెళ్ళానని నన్ను వెనక్కి పెట్టారు. ఒట్టేసినా సరే చెప్పలేదు. ఎందుకో ఏంటో అతని గతం గురించి అయితే మాత్రం నాకు చెప్పలేదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి అయితే రాధని కలుస్తుంది. ఆ రోజు నేను బావగారి దగ్గరికి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తే ఆ గ్రీన్ కలర్ డ్రెస్ బావగారికి నచ్చలేదు, విసిరేశారని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ కూడా ఆలోచిస్తుంది. ఏంటి గ్రీన్ కలర్ డ్రెస్కి మా బావగారికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే శ్యామ్ సార్కి కూడా గ్రీన్ కలర్ అంటే నచ్చదు కదా అని చెప్పి రాధ ఆలోచిస్తూ ఉంటుంది. రుక్మిణి అయితే రాధతో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటో బావగారికి గ్రీన్ కలర్ అంటే నచ్చదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాధ అయితే ఏంటి ఈ గ్రీన్ కలర్ నన్ను ఇలా తినేస్తుంది అని చెప్పి రాధ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఆ రోజు నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్తే పొమ్మన్నారు బావగారు అని చెప్పి రుక్మిణి అంటుంది. ఆ మాటలకైతే రాధ ఆలోచిస్తుంది. బావగారు అసలు ఎవరు, బావగారిని నేను ఒకసారి చూడాలని చెప్పి అంటుంది. ఆ మాటలకు నీకు త్వరలోనే పరిచయం చేయించుతానని చెప్పి రుక్మిణి అంటుంది. ఆ మాటలకు రాధ అయితే ఇక తన ఫ్రెండ్తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటో మా ఆయన గతంలో ఏదో ఉంది, అది ఏదో నేను తెలుసుకోవాలి, అది తెలుసుకొని తీరుతాను, అది శ్యామ్ సార్ గతం ఇప్పటికీ పీడిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది రాధ. ఆ మాటలకు వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే నువ్వు కనుక్కుంటే తెలియనిది ఏముంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.